దామిని ఇవాళ మన పెళ్లికి పెద్ద అనన్య అక్కయ్యే. అక్కయ్య దేవల్లే మన ప్రేమ గెలిచుండదే. అక్కయ్ మమ్మల్ని ఆశీర్వదించు. రే కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా జీవించండి. లేవండి. పెద్దమ్మా నువ్వు కూడా. మీ దాంపత్యం మా ఎమ్మిలాగా కాకుండా 3 పువ్వులు 33 కాయల మాదిరి ఎరక్కాసేయాల. సంతోషంగా ఉండండి. అక్కయ్ ఒక్క మాట. ఏంట్రా? అక్కయ్ మనం అనుకున్నట్టుగానే పెండ్లి తంతు చేసేసినాం. ఇప్పుడేం చేసేదే? దామినిని తీసుకుని దానింటికి వెళ్ళాలి. అక్కడుంటుంది దీని రిఫ్లెక్షన్ సీన్. మొత్తం రచ్చరచ్చైపోవాలి. ఓకే కాయ్. ఏంటి ఇప్పుడు మా ఇంటికా? ఏం మాట్లాడుతున్నావు సుందరం? వెళ్తే నన్నిలా చూసి వాళ్ళేమనుకుంటారు? పెద్ద గొడవ అయిపోతుంది. గొడవ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవుతుంది మే. ఇదేమి చిన్న విషయం కాదు కదా. చూడమే, మీ ఓళ్ళు కోపన్నా ఏమన్నా నేను భరిస్తాను. నా కోసం నువ్వు ధైర్యం చెయ్యి. అయినా మీ ఫ్యామిలీలో ఫ్యాక్షనిజం ఏమీ లేదు కదా. బంధాలకి అనుబంధాలకి విలువనిచ్చే మనుషులు కాబట్టి భయపడే పనేలే. నన్ను నమ్మి నువ్వు ఈడ వరకు వచ్చుండవు, మీ ఇంటి వరకు రాలేవా? ధైర్యంగా ఉండుమే. నీకు నువ్వు మొగుడున్నాడు, అంతా నేను చూసుకుంటా కదా. పదమ్మే. ఆనంద భైరవి, సిద్ధంగా ఉండు. నీ ఇంటిని కూల్చి బుల్డోజర్ లాంటి కంటెంట్తో వస్తున్నా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, ఈ అనన్య మళ్ళీ వచ్చింది. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఏయ్, ఎందుకే మళ్ళీ వచ్చావు? ఏయ్, పాత వడ్డీ ఏదైనా బాకీ మిగిలిపోయిందా? అలాగే అనుకో మై డియర్ లవ్లీ హస్బెండ్. సోదాపి వచ్చిన విషయం ఏంటో ముందు చెప్పాడు. విషయం ఏంటి మొగుడా? మీ కళ్ళు బుర్ర చెదిరిపోయే విశేషమే చూపిస్తాను. గుండెలు అరచేతుల్లో పెట్టుకుని చూడండి. తమ్ముడు, మై డియర్ వైఫో, భయపడకుండా దిగమ్మే.
ఏంటి ఈ పగటి వేషాలు? ఇవి పగటి వేషాలు కావు ఆనంద భైరవి గారు. నా తమ్ముడు సుందరం మీ అమ్మాయి దాముని మెళ్ళో తాళి కట్టాడు. మీ ఆశీర్వాదం కోసమే తీసుకొచ్చాడు. ఏంటి దామినియా? ఏ ఏంటే వాగుతున్నా? ఈ పనికి మాలిన వెధవని దామిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అత్తయ్య గారు, ఇంటి అల్లుణ్ణి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నాలుక చీరేస్తాను నువ్వు అత్తయ్య అన్నావంటే. మీరిలా భయపెడితే కుదరదండి అత్తయ్య గారు. ఇక్కడ ఆల్రెడీ మీ అమ్మాయి మెల్లో 3 ముళ్ళు పడిపోయాయి. పాపం చూడండి మీ అమ్మాయిని. చేసిన పనికి మీకెవ్వరికి మొహమైనా చూపించుకోలేక ఎలా ముసుగులో వచ్చిందో. దామిని, ఇంక నీకేం భయం లేదులే. ముసుగు తీసేసి వెళ్ళు. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసేయ్. మ్మ్హ్మ్. దామిని, నువ్విప్పుడేమీ మైనర్వి కాదు, మేజర్వి. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. అలాగే నీ హక్కుల్ని హరించే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ధైర్యంగా ఆ ముసుగు తీసి ముందడుగు వెయ్యి. ఆశీర్వదించటమే కాదు, హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలకాలిప్పుడు. ఆనంద, ఏంటి ఆనంద ఇది? దామిని వీణ్ణి పెళ్లి చేసుకుని రావటం ఏంటి? అలా జరగటానికి వీల్లేదు ఆనంద, వీల్లేదు. జరగటానికి వీల్లేదు అని అంతా జరిగిపోయిన తర్వాత అనుకుంటే ఏంటి లాభం అత్తయ్య గారు?